మేడం, గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ హ్మ్. ఎంపీగా పోటీ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరపున. హ్మ్. నిజంగా ఆయన వచ్చి 2.5 నెలలు అయినా గానీ ప్రజల్లో విశేష స్పందన వస్తుంది. నిజంగా ఏం చెప్తారు దీన్ని? మనం చూసుకున్నట్టయితే నిజంగా ఒక మంచి లీడర్‌గా ఎమర్జీ క్యారెక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అని అందరూ మాట్లాడుకున్న పరిస్థితి. ఏం చెప్తారు మేడం? అలాంటి వాళ్ళు రావటం కూడా, హ్మ్. ఇలాంటి వాళ్ళు రావాలి. దేశం అప్పుడే మనకు ముందుకెళ్తది. అవును. చదువుకున్న ఎందుకంటే వాళ్ళు. చదువుకున్నాళ్ళు రావటం ఒకటి, హ్మ్. నిజాయితీ పరులు రావటం ఒకటి. అవును. ఎందుకంటే మనం ఆయన ఎన్నికల ల్యాప్‌టాప్ ఇట్లా మనం చూస్తేనే ఎంత నిజాయితీగా చూపెట్టారు. 5,700 కోట్లు పైన. మళ్ళా వాళ్ళ వైఫ్‌ది కూడా హ్మ్. 4,000 కోట్లు చూపెట్టారు. హ్మ్. సో, ఇవన్నీ కూడా మనకు నిజాయితీగా కనిపిస్తున్నాయి. సో, ఈవేళ రేపు టాక్స్‌లు ఎగ్గొట్టేవాళ్ళు అవును. ఉన్నప్పుడు, సో, వీళ్ళ ఆస్తులంతా కూడా ఎంత బంగారం, వెండి ప్రతీదీ కూడా ఆళ్ళు అవును. మెన్షన్ చేయటం జరిగింది. డైమండ్స్ కాడ నుంచి, కార్ల దగ్గర నుంచి ప్రతిదీ మెన్షన్ చేశారు. హ్మ్. సో, ఇంత ఓపెన్‌గా, ఇంత ధైర్యంగా ఇప్పటి వరకు ఇండియాలో కూడా ఎవరు కూడా ఇంత ధనిక ఎంపీ. ధనిక ఎంపీయే కానివ్వండి, హ్మ్. ఇక్కడ అది కాకుండా ఆళ్ళు పెరిగిన విధానమే కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండే అవ్వచ్చు. హ్మ్. ఇవన్నీ గూడా ఖచ్చితంగా ఈటికి ఆ ధైర్యానికే కానివ్వండి, అవును. అలా ఓపెన్‌గా మనం వాళ్ళు స్టేట్‌మెంట్ ఇవ్వటానికే కానివ్వండి, అవును. ధైర్యంగా నేను రాజకీయాల్లో ఇంత ఉన్నవాళ్ళు ఏదో బిజినెస్‌లు చేసుకుందాం, అక్కడ ఇండస్ట్రీస్ అవి ఇవి పెట్టుకుందాం, ఆ పార్టీకి కొంచెం, ఈ పార్టీకి కొంచెం డబ్బులిచ్చేసి మన పని మనం సైలెంట్‌గా చేసుకొని ఉండేవాళ్ళు. హ్మ్. మన పని మనం చేసుకుందాం, మన వ్యాపారాలు మనం చేసుకుందాం అనే చేసుకుందాం. వాళ్ళే ఉన్నారు. అవును. రాజకీయాల్లోకొచ్చినా కూడా. అంటే రాజకీయాలకు రాకుండా అట్లా పైపైన రాజకీయాలు టచ్ చేసినట్టు వాళ్ళకి వీళ్ళకి ఫండ్స్ ఇచ్చేసి మన పని మనం చేసుకుందాం అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. హ్మ్. కానీ ఇక్కడ ఆయనైతే పెమ్మసాని గారైతే ఖచ్చితంగా రాజకీయాల్లో నేను ఉంటాను. ఆయన ఇంటర్వ్యూ చూస్తే అవును. అనిపిచ్చింది. ఆ! ఖచ్చితంగా నేను రాజకీయాల్లో ఉంటాను. నేను ఎంతకైనా ఫైట్ చేయగలుగుతాను. అవును. నేను వదిలి వెళ్ళను. అవును. దేశాన్ని వదిలి అంటే ఎళ్ళను. నార్మల్‌గా ఎన్ఆర్‌ఐస్ అనగానే కొన్ని రోజులుండి ఎళ్ళిపోతారు ఎలక్షన్. హ్మ్. బట్ కానీ నేను వాళ్ళతోనే ఉంటానని గుంటూరు ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించాడు. నిజంగా అది చాలా గొప్ప విషయం. జయదేవ్ గారు పోయిన తర్వాత ఆ! మన కొంచెం అంటే ఎందుకంటే జయదేవ్ గారు మంచి క్యాండిడేట్ మనకున్నారు అక్కడ. అవునవును. గుంటూరు. టీడీపీకి ఉండేవాళ్ళు. హ్మ్. సరే అలాంటి ఆయన ఎంపీ ఆయన ఉన్నప్పుడు కూడా తెలుగుదేశంకే కానివ్వండి, పార్టీ పరంగా అన్నిటికి బానే కానీ ఉండేది. గవర్నమెంట్ కానీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆయన చాలా ఇబ్బందులు పాలు ఇబ్బందులు చేసింది. పాలు అవును. చేసేటప్పటికి రాజకీయాల నుంచి అంటే వేరే వాళ్ళు వైదొలుగుతున్నానని రాలేక భయపడతారు ఆ! కదా! సో, అని చెప్పి ఆయన రాజకీయాలకు విరమించడం జరిగింది. హ్మ్. సో, అలాంటి టైంలో పెమ్మసాని గారు రావటం, హ్మ్. సో, ఆయన పోటీ చేస్తానంటం. సరే ఆయన పోటీకి చేస్తున్న దానికి అందరూ అంటే ఇతను గల్లా గారు కూడా సపోర్ట్ చేయటం. హ్మ్. అవును. ఆయనకిస్తే బావుంటది అనేది ఆయన కూడా సపోర్ట్ చేయటమే గానివ్వండి, వాళ్ళకి కూడా ఫస్ట్ నుంచి తెలుగుదేశం అంటే ఒక అవును. అభిమానం. అభిమానం ఉంది. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కూడా వాళ్ళకి తెలుగుదేశం అంటే అభిమానం ఇంకోటి ఉండటమే కూడా ఉందండి. గానండి. ఆయన బుర్రిపాలెం నుంచి వచ్చారు. హ్మ్. కృష్ణ గారికి బంధువులు ఆ! కూడా అవుతారు. కృష్ణ పుట్టినరోజు ఈయన పుట్టారు అని కూడా చెప్తున్నారు. ఇంకొకటి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అమెరికా పర్యటనలు చేసేటప్పుడు హ్మ్. పెమ్మసాని గారు అక్కడ ఉండేవాళ్ళు కాబట్టి అమెరికాలో. ఆయన హ్మ్. ఎక్కడ ఉన్నా కూడా ఎళ్లి ఆయన మీటింగ్స్‌కే కానీ అక్కడికెళ్లి కలిసేవాళ్ళంట. అంటే ఆయన్ని చూడటానికి, ఆయన ఇచ్చే ప్రెజెంటేషన్ వినటానికి బాబు గారు అవును. మీటింగ్స్‌కి అన్నిటికి కూడా అటెండ్ అయ్యేవాళ్ళంట. హ్మ్. అంటే అంత అభిమానం తెలుగుదేశం అంటే అనేది మనకు అప్పుడు అర్థమవుతుంది. కనపడుతుంది. ఆహ్, ఈ ఇట్లాంటి వాళ్ళు రావటంతో రాజకీయాల్లోకి కొంచెం హ్మ్. కరప్షన్ అనేది తగ్గుతది. తగ్గుతది. ఇలాంటి వాళ్ళు అంటే రాజకీయాలంటే చీదరించుకుంటున్నారు, అసహ్యించుకుంటున్న రోజుల్లో ఇలాంటి వాళ్ళు రావాలి ఖచ్చితంగా హ్మ్. రాజకీయాల్లోకి. అప్పుడే గాని దేశం భవిష్యత్తే గానివ్వండి, ఇప్పుడు అమెరికా నుంచి వచ్చారనంటే కంపల్సరీ వాళ్ళు టాక్స్‌లు కట్టాలక్కడ. అవును. ఇక్కడ మన వాళ్ళు ఎంతమంది టాక్స్‌లు ఎగ్గొడుతుంటారు. అవును. ఇప్పుడు టాక్స్‌లు ఎగ్గొట్టడానికి కోసమే అఫ్టుబిట్‌లో వాళ్ళకి ఆస్తులు ఉన్నా కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర లక్షల కోట్లుంది. కానీ చూపెట్టగలిగే ధైర్యం ఉందా? అదేమైనా కష్టపడి సంపాదించాడా? అవును. కష్టపడి చేసి సంపాదించిన సొమ్ములైతే ఎవరైనా చూపెడతారు. ధైర్యంగా చూపెట్టగలుగుతారు. అంటే అంచెలంచెలుగా ఎదిగారు కాబట్టి. హ్మ్. వాళ్ళకి ఆ ధైర్యం ఉంటది. ఇది మొత్తం 10, 15 ఏళ్లలో ఎదిగిన వాళ్ళు ఎలా చూపెడతారు? సో, వాళ్ళకి ఒక బేస్ అనేది కూడా లేని వాళ్ళు కదా! అవును. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు. అందుకే వాళ్ళు అంత చూపెట్టుకోలేకపోతున్నారు. అందుకే కారు కూడా లేదని చూపెట్టాడు. అవును. జగన్మోహన్ రెడ్డికి కారు కూడా లేదంట. కానీ నీళ్లు తాగే బాటలు రూ. 5,000. హ్మ్. ఒక్క వాటర్ బాటిల్ 5,000 రూపీస్. హ్మ్. మళ్ళా ఆయన అకౌంట్‌లో ఉండింది రూ. 7,000. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ మూలాన
దేశం ఎంత నాశనం అవుతుంది. అవును. ఇలాంటి పెమ్మసాని గారు లాంటి వాళ్ళు వస్తే కానీ ఈ దేశానికే కానివ్వండి, రాష్ట్రానికే కానివ్వండి, హ్మ్. ప్రజలకు అందరికీ కూడా మంచి జరుగుతుందని అయితే మనకి ఇట్లాంటి వాళ్ళని చూస్తే ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది. హ్మ్. అంటే పర్లేదు రేపు పొద్దున ఫ్యూచర్ బాగానే ఉంటది అనే అవును. రేపు ఒక భరోసా కానివ్వండి, ఇవన్నీ మనకు కనపడుతూనే ఉంటది. హ్మ్. సో ఖచ్చితంగా పెమ్మసాని గారు లాంటి వాళ్ళు రావాలి. ఆయన తెలుగుదేశంలో ఉండటమే కానివ్వండి, ఆయన ఎంచుకున్న పార్టీ అంటే తెలుగుదేశం అంటే ఆయనకు అభిమానం కాబట్టి ఖచ్చితంగా ఆయన తెలుగుదేశంలో మా పార్టీలో రావటం మాకందరికీ కూడా అదృష్టం లాంటిది అనుకోవాలి. ఓకే. ఎందుకంటే ఆయన పని చేసే విధానం, చెప్పే విధానం, సో బాబు ప్రజలతో గారిని కలిసిపోయే విధానం. ప్రజలతో కలిసిపోయే విధానమే హ్మ్. కానివ్వండి, సో రేపు గెలిచిన తర్వాత కొంతమంది వెళ్ళిపోతారనే డౌట్ ఎక్స్ప్రెస్ చేసినా కూడా నేను వెళ్ళను ఇక్కడే ఉంటాననే కానివ్వండి, హ్మ్. అపోజిషన్ వాళ్ళు ఎంత ఒత్తిడి పెట్టి ఏం చేసినా నేను ధీటుగా ఎదుర్కొంటానని చెప్పటమే కానివ్వండి, ఇవన్నీ చూస్తే మనకు ఖచ్చితంగా ఇలాంటి నాయకుడు ఉండాలి, రావాలి అనేది అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. అంటే కొన్ని చూస్తే మేడం ఆయనకి ఎదురుంగా ఎవరైతే ఉన్నారో కనీసం అభ్యర్థులు కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి, భయపడి పారిపోతున్న పరిస్థితి, ఇయన్నీ చూసుకున్నట్టయితే నిజంగా గుంటూరు రూపురేఖల్ని గుంటూరు రూపురేఖల్ని పెమ్మసాని మార్చేసే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా మార్చే అవకాశం ఉంటది. ఎందుకంటే ఆయనకి దేశం మీద ఉన్న భక్తే కానివ్వండి, ఈ అవును. దేశం మీద ఉన్న ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఆయన సెటిల్ అయిపోయాడు. లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఆయన ఇంకా కష్టపడి సంపాదించి పరుగులు పెట్టి సంపాదించాల్సిన అవసరం కూడా కూడా లేదు. లేదు. కానీ ఇక్కడికొచ్చి ఇబ్బందులు పడాలని అవసరం కూడా లేదు. పొలిటికల్‌లో ఉంటే ఉండే ఇబ్బందులు ఉంటాయి. సో ఇవన్నీ పడాల్సిన అవసరము లేదు. అయినా ఆయన ఎందుకొచ్చాడు? ఇక్కడొచ్చి ఆయన ఏమి సంపాదించాల్సిన అవసరం కదా! హ్యాపీగా అమెరికాలోనే ఉండొచ్చు కదా! కానీ దేశానికి ఏమైనా చేయాలి. మన దేశ ప్రజలకు మనం ఏమైనా చేయాలి. మనం పుట్టి పెరిగిన ఊర్లకు ఏమైనా చేయాలనే దానికి ఆయన రావటం జరిగింది. ఓకే. సో ఖచ్చితంగా ఆయన మూలాన ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు కూడా అక్కడ నామినేషన్ వేయటానికి భయపడుతున్నారో అని అంటే దానికి ఎంత ప్రభావం చూపిస్తుందో అవును. గుంటూరు జిల్లా అంతా కూడా అనేది మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇంకోటి కిలారి రోసయ్య గారని ఆయన నేను నిలబడలేను, అవును. నేను ఉండను, నేను నిలబడలేనని పలుమార్లు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గర మొరపెట్టుకున్నా కూడా ఆయన లేదు, ఏదో ఓడిపోతే కూడా ఓడిపోయావు కానీ నువ్వు అక్కడ నువ్వే వెళ్ళావు. క్యాండిడేట్ ఎవడు దొరకనట్టు ఇంకా అక్కడ ఉండు అన్నట్టు జరిగింది అది. సరే ఆయన ఖచ్చితంగా అక్కడ అపోజిషన్ నిలబడ్డాడు కానీ ఆయనకి తెలుసు ఓడిపోతున్నామని. సో మెజారిటీ మటుకు బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చి నా పెమ్మసాని గారు ఎంపీ అయ్యి పార్లమెంట్కి ఖచ్చితంగా వెళ్తారు. ఓకే. థ్యాంక్ యూ.